రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గూడూరులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా గూడూరు నియోజకవర్గ స్థాయిలో పార్టీ నాయకులు గూడూరు టవర్ క్లాక్ వద్ద ప్రారంభమైన ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెట్రోల్ డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేరికా మురళీధర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వారు చంద్రబాబు గారు మేనిఫెస్టోలో, తెలుగుదేశం మేనిఫెస్టోలో చెప్పారు, మేము వస్తానే అధికారంలో వస్తానే మరి డీజిల్ పెట్రోల్ తగ్గిస్తామని మరి మేనిఫెస్టోలో చెప్పి ఈరోజు ఏమి పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నప్పుడు మా వాళ్ళంతా కూడా విశ్లేషణగా చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు ₹5 తేడాతో అడ్డు విరుస్తున్నారు. ఈ ఆయిల్ ఎందుకు తీవ్రమైన బాధ అంటే ఈ ఆయిల్ ఒక్కటి పెరిగితే చాలు, సమస్తము ఇబ్బంది పడిపోతుంది, దైనందిక జీవితం కుంటుపడిపోతుంది. ముఖ్యంగా చదువుకునే బిడ్డలు ఎక్కడ పోవాలని అన్నీ పెరిగిపోతాయి, ఆటో రేట్లు పెరిగిపోతాయి, డీజిల్ మొత్తం ఎక్కడికి వెళ్ళినా ట్రాన్స్పోర్ట్ పెరిగిపోతుంది, ఏదైనా ట్యూషన్కి వెళ్ళాలన్నా అవి పెంచే ప్రతిదీ సమస్తం పెరిగిపోతుంది. కాబట్టి తీవ్రంగా మేము వివేదిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. మీరు ప్రజా జీవితాన్ని గమనించండి. ముఖ్యంగా దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఎలక్షన్ ముందు ఒక మాట మాట్లాడడం, ఎలక్షన్ అయిన తర్వాత ఏం పట్టించుకోవడం అనేది కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేస్తుంది. ఇంత ఎండలో కూడా జగనన్న పిలుపు మేరకు ఈ రకంగా నిన్ననే చేయాల్సి ఉంటే టైం తీసుకోవడం జరిగింది. వెంటనే అందరూ అందుబాటులో లేకుండా పోవడంతో మండలాధ్యక్షులు అందరూ కూడా ఈరోజు పెట్టుకున్న అందరూ వచ్చి బాధ్యతగా దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ ఇదే రకమైన వాతావరణం ఇంకా ఉండబోతుంది. 2 సంవత్సరాలు దరిదాపున అయిపోవస్తుంది. మరి అరాచకం ఎక్కువగా ఉంది. ఈ అరాచకాన్ని మేము తీవ్రంగా ఎండగడతామని తెలియజేస్తున్నాం. మీకు తెలుసో లేదు, న్యాయ పోరాటం కూడా చేశారు. మంగళగిరిలో ఎస్ఎల్ మీద పోలీస్ శాఖ ఏ రకంగా దౌర్జన్యం చేసి దుర్మార్గమైన కేసులు పెట్టారు మీరు చూశారు. కోర్టు నుంచి అక్షంతలు పడ్డాయి. వాళ్లే స్ఫూర్తిదాయకం. ఏ రకంగా పోలీసు వ్యవస్థలో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది అతి ఉత్సాహవంతులు ఉన్నారు. వాళ్ళకి గుణపాఠం అన్ని రికార్డు చేసి పెట్టుకుంటున్నాం. తప్పకుండా అధికారం వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రుణం తీర్చుకుంటాం ఖచ్చితంగా. కొంతమందికి అయితే బుద్ధి చెప్పాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలా తీవ్రమైన వేదనకు గురి చేస్తున్నారు. అవకాశం దొరికింది కదా అని చెప్పి పెట్టలేకపోతున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఎక్కడ పోలేదు, అన్ని రికార్డులు అవుతున్నాయి. దాన్ని రుణం తీర్చుకుంటాం. 10 రెట్లు, 1 రెట్లు కాదు, 10 రెట్లు రుణం తీర్చుకుంటాం. మీరు దౌర్జన్యాలు, మీరు పార్టీ ఏమన్నా చూసుకొని పార్టీ ఏజెంట్లాగా, ఉద్యోగస్తుల్లాగా కాకుండా పార్టీ ఏజెంట్లాగా వాళ్ళ కమిషనర్లో మంచిగా ఉండాలనే ఉద్దేశంతో వేధిస్తున్నారు. ఈరోజు ఏమైంది, చేతులు కట్టుకొని కోర్టుల ముందు నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఇదే మా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మనవి చేస్తున్నాం. మనం పోరాటం సాగిద్దాం. ప్రతి విషయం మీద ఒక స్ఫూర్తిదాయకం. మనకి 2 సంవత్సరాలు ఎలక్షన్ అయిపోయింది. ఈరోజు ఎంత అన్యాయంగా ఆయిల్ పెంచారు, ఏ రకంగా ఎలక్షన్ ముందు చెప్పారు. మేము వాళ్ళు ఒకటే అన్నారు. మరి చంద్రబాబు గారికి బాధ్యత లేదా? మరి చంద్రబాబు అందరినీ కూడగట్టుకొని రాష్ట్రంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో కూడగట్టుకొని మనం అన్యాయం అయిపోతారు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు. మనం పెంచకూడదు అని చెప్పి చేయకూడదా? జిఎస్టీ పరిధిలో చేస్తే ₹10 తగ్గిపోతుందన్న విశ్లేషణ కూడా మీకు అవగాహన ఉంది. మరి ఎందుకు దీన్ని జిఎస్టీలో చేయకుండా కుట్ర చేస్తున్నారు? జిఎస్టీలో కలిపితే ₹30 తగ్గిపోతుంది. అప్పుడు ఎంత దిగువ మధ్యతరగతి కానీ, దిగువ మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి కానీ ఎంత గౌరవమైన బతుకు, ఎంత హ్యాపీ అయిన జీవితం కొనసాగించవచ్చు. అన్ని రకాలుగా కుంటుపడిపోయే వాతావరణం తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరం అని తెలియజేసుకుంటూ, ఇక నుంచి గూడూరులో ఏ కార్యకర్త చిన్న జరిగినా కూడా యుద్ధమే చేయడం జరుగుతుందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. పెట్రోల్ డీజిల్ రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రం 1 పైసా పెంచలే. మేము పెంచము, కుకింగ్ గ్యాస్ పెంచము, డీజిల్ పెట్రోల్ పెంచము, మేము మేనేజ్ చేస్తామని చెప్పారు. ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చేసింది. వెంటనే ₹3 బాధేసింది. మళ్ళీ ఈరోజు ₹1, మళ్ళీ రేపు ఎల్లుండి ₹1. దాదాపు ఒక 10 నుంచి ₹20 దాకా పెట్రోల్ మీద, డీజిల్ మీద పెరిగే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఒక అంచనా. దారుణమైన విషయం. పెట్రోల్ డీజిల్ పెరిగినంత మాత్రం ఒక్క వాహనదారులకే ఇది నష్టం కాదు. నిత్యావసర సరుకుల ధరలు మొత్తం పెరిగిపోతాయి.
వ్యవసాయదారులు పడరాని కష్టాలు పడుతున్నారు. ఎన్నికలు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో మాట. ఇంకోటి కూడా ఈరోజు దేశంలో ఎత్తుకుంటే మొత్తం అన్ని రాష్ట్రాల్లో కన్నా కూడా పెట్రోల్ డీజిల్ అంతా మన రాష్ట్రంలో ఎక్కువ. మరి తెలుగుదేశం పార్టీ యొక్క సహాయ సహకారాలతో కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఇది తప్పు, ఈ విధంగా చేయబాకండి అని చెప్పి మీరు కన్నా ఆ విధంగా చేస్తే మేము విత్డ్రా చేసుకుంటాం మీ దగ్గర నుంచి అని పేద ప్రజలు భారం పడుతుందని చెప్పి చెప్పాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి ఏమాత్రం స్పందించకుండా ₹1 వేస్తే తప్పే ఉందని రకంలో మాట్లాడుతున్నారంటే ఇది వాహనదారుల మీద పడే భారం కాదు, పేద ప్రజల మీద, రైతుల మీద ముఖ్యంగా పడే భారం ఇది. దయచేసి ఇప్పుడు దాకా పెంచిందన్న ఆపండి. ఇది ఇంకా మీరు ఎట్లా తగ్గించరు, ఇంకా పెంచకుండా ఉండండి. దాదాపు ₹100 దాకా తెస్తారా అంటారు. ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే పేద ప్రజలపైన ఈ భారం తగ్గించాలని మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు.